23 ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాం, కడప జిల్లాలో పెడుతున్నాం. రాయలసీమ ఏమి జగన్మోహన్ రెడ్డి గారు జాగీర్ కాదు కదా, సొత్తు కాదు కదా, అది ఆంధ్రప్రదేశ్ లో ఒక జిల్లా. ఓకే సురేష్. సార్ నమస్కారం మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి. ఏంటి సురేష్ టార్గెట్ కడప ఆట డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాయి. ఇక మహానాడు తర్వాత ఇంకేం ఉండదండి ఇంకా అక్కడ వైసీపీ. ముందుగా ఒక 2 విషయాలు మాట్లాడదాం అనుకున్నాను సార్. ఒకటి, ఈ నామినేటెడ్ పదవుల గురించి మొన్న కూడా ఒక చర్చ జరిగింది మీ ద్వారానే. చాలా మంచి చర్చ. పార్టీని నమ్ముకొని పార్టీ జెండా మోసే వారికి ఎప్పుడు కూడా కింది స్థాయిలో ఎవరైతే పార్టీ జెండా మోస్తారో వాళ్ళని ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో నష్టమే జరుగుతుంది. మరి ఈరోజు రాయపాటి అరుణ్ గారు దాని మీద నేను మాట్లాడలేను అన్నారు. అది ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం. ఎవరైతే వారి యొక్క జిల్లాలో ఉన్నారో నేను వారి పేరు చెప్పదలుచుకోలేదు. అతను ఈ మధ్యనే నామినేటెడ్ పోస్ట్ వచ్చింది. అతని లాగా పాపం రాయపాటి అరుణ్ గారు ప్రతి నియోజకవర్గంలో పోయి చందాలు వసూలు చేసి తీసుకురాలేరు. పాపం అభిమానులకి ఫోటోలు అమ్ముకోలేరు, అధినాయకుడితో ఫోటోలు తీసుకోవడానికి. కాబట్టి అలాంటి మనస్తత్వం లేదు. కాబట్టి అవసరమైనటువంటి స్టేట్మెంట్లు పాస్ చేయదు సార్. నాకు స్వయంగా అరుణ్ గారు అంటే మీకు స్వయంగా నేను సురేష్ అనేటువంటి వ్యక్తే సాక్షిగా ఉన్నటువంటి విషయాలు, నాకే తెలిసినటువంటి విషయాలు, నేను మీకన్నా సీనియర్ మోస్ట్ నేను ఆ విషయాల్లో. అర్థమైందా? నాకు అన్ని తెలుసు కాబట్టి చెప్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పార్టీని డ్యామేజ్ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు పదవి వచ్చిందో, ఎవరైతే అసలైనటువంటి అభిమానులు ఉన్నారో వాళ్ళకి తెలిసి ఈ వ్యవహారాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా. సురేష్ మీకే కాదు మాకు తెలుసు. ఒక్క నిమిషం సురేష్, ఈ విషయాలు నేను మీకన్నా చాలా అథెంటికేట్గా మాట్లాడగలను. కానీ అమ్మాయి ఇబ్బంది పడుతున్నప్పుడు మనం విజ్ఞత పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు అతను లేని సబ్జెక్ట్ ని నేను ఒకటి విషయం చెప్తున్నాను. నేను ఒకటి ఇక్కడ ఇప్పుడు ఇందాక వర్మ సార్ డిబేట్ స్టార్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామాలు చేస్తున్నారు, దీని ఫలితం ఎలా ఉంటుంది, ప్రభావం ఏ విధంగా ఉంటుందని మాట్లాడారు. ఓపెన్ డిబేట్ లో చర్చించే అంశాలు, పార్టీ అంశాలు ఏదైనా కూడా ఒక విషయం ఏదైనా జరిగేటప్పుడు మీరు చర్చించవచ్చులేండి. మీరు చర్చించడానికి అభ్యంతరం లేదు. నేను చెప్పడంలో తప్పు లేదని నేను అనుకున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ముందే చర్చ జరిగినప్పుడే నేను ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి ముందే ఏదైతే ఇందాక నేను చెప్పానో, అభిమానుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మీ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు, మీ ఫోటోలు కూడా అమ్ముకుంటున్నారు ఆఖరికి అని చెప్పేసి ఒక చర్చ జరిగిన సందర్భంలో ప్రత్యక్షంగా నేను నిలబడుకున్నా. నేనే సాక్షి. ఇది చెప్పింది ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారికి. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అభిమాన సంఘాలు ఉన్నారో ఆ అభిమాన సంఘాల తాలూకా అధ్యక్షులు, ఒక గుంటూరు జిల్లా అధ్యక్షుడు అయితేనేమి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఏకం చేసి ఒక అభిమాన సంఘంగా ఏర్పడినటువంటి నాయకులందరూ కూడా లబోదిబోమని ఏడ్చారు పవన్ కళ్యాణ్ గారి ముందు. స్వయంగా నేను సాక్ష్యం. దాని ముందు ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడిగా నేను నిలబడుకొని ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి ముందు. అక్కడ జరిగిన చర్చలోని అంశాలే ఈ రోజు చెప్తున్న. బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది ఎవరికో ఆశ మంచిగా జరిగిన సందర్భాలు కాదు, కానీ కొన్ని బయటికి చెప్పుకోలేం కాబట్టి ఇన్ని రోజులు చెప్పలేనటువంటి అంశాలు ఇవి. ఎక్కడెక్కడ ఏమి అవకతవకలు జరుగుతున్నాయో, ఏమేమి సాగుమాటలు జరుగుతున్నాయో చెప్తే కూడా కించెత్తు కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది స్వయాన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇక మాట్లాడడానికి ఏమి ఉండదు అందులో. అక్కడ ఈరోజు ఎంతో మంది అరుణ్ గారు చెప్తున్నారు, నేను బీసీ కులంకి మరియు ఎస్సీ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించేటువంటి మహిళనని. 1996 ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటి సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి మొదలైందో అప్పుడు పెట్టారు ఒక ఆయన పవన్ కళ్యాణ్ గారికి. అప్పుడు ఆయన రాజకీయాల్లోనే ఎక్కడా లేదు, అభిమాన సంఘాన్ని స్థాపించాడు. ఒక దళితుడు, నెల్లూరు జిల్లాలో టోనీ బాబు అనేటువంటి ఒక వ్యక్తి పాతాళంలో తొక్కేశారు. ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఎవరైతే ఇప్పుడు పదవులు తీసుకున్నారో వాళ్ళు.
ఒక నికార్సినటువంటి వ్యక్తి, రాష్ట్ర గవర్నర్ చేత అవార్డు సార్. తీసుకున్నటువంటి వ్యక్తి, సార్, ఉత్తమ ఓకే, సామాజిక ఓకే. సేవాకర్తగా తీసుకున్నటువంటి వ్యక్తి, సురేష్ గారు, అలాంటి సార్, నేను వ్యక్తిని చెప్పేది ఈరోజు వినండి. టోనీ బాబు సార్, నేను అనేటువంటి చెప్పేది వ్యక్తిని వినండి. రాజకీయంగా సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. ఈ అరుణ్ గారు లాగా మాట్లాడుతున్నారు. మా పార్టీ ఎప్పుడో ఒకప్పుడు సార్ నన్ను సార్ నేను చెప్పేది ఆదరిస్తుంది. ఒకసారి వినండి. మా పార్టీ సార్ సురేష్ చూసుకుంటుంది గారు అని. నేను చెప్పేది ఒకసారి వినండి. చెప్పండి అరుణ్ గారు, చెప్పండి. సురేష్ గారు నేను చెప్పేది ఒకసారి వినండి. మీ పార్టీకి సంబంధించినటువంటి లోటుపాట్లు ఏమన్నా ఉంటే మీరు ఆవేదన చెందండి, ఆవేశపడండి, లేదంటే దానిలో మార్పులు రావాలని చెప్పేసి ఉద్వేగభరితంగా మాట్లాడండి, తప్పులేదు కానండి. మా పార్టీలో అరుణ్ గారు, జరిగినటువంటి ఇది internal నేను issues ఇందాక చెప్పాను, గురించి మీ మీరు పార్టీ, మా పార్టీ మాట్లాడటానికి కాదు. మీకు ఎలాంటి రైట్ లేదు. పొలిటికల్ పార్టీస్ దయచేసి అనేవి మీ పార్టీ పబ్లిక్ గురించి డొమైన్ లో ఉన్నటువంటి మాట్లాడుకోండి. ప్రజల ముందు ఉన్నటువంటి మాకు ఏదైనా పార్టీలు. ఉంటే మాది మేము ఇందాక చూసుకుంటాం. చెప్పా కదా మీ నేను. సజెషన్స్ ఇప్పుడు మీ ఆవేదన ఆక్రందన అక్కర్లేదు. పార్టీ అంతర్గత మీ- విషయాలను ప్రస్తావించేటువంటి రైట్ మీ పక్క పార్టీలకు అంతర్గత లేదు. విషయాలు ఇది రైట్ కాదు మేడం. గుర్తుంచుకోవాలి. నేను సాక్షిగా ఉన్నటువంటి అంశాలు చెప్తున్నా, నాకు తెలిసినటువంటి అంశాలు చెప్తున్నా, అందులో సార్, తప్పలేదు కదా. టాపిక్ ఆపేసి ఇంకేమైనా నా మాట్లాడండి సార్. మా స్వానుభవాలు- పార్టీ విషయాలు మేము నా స్వీయ చూసుకోగలం. అనుభవాలు అనవసరంగా మీకు చెప్పడం ఎందుకు టైం తప్పలేదు వేస్ట్. కదా. ఏమంటారు సార్ మీరు? వర్మ గారు, కేఎస్ ప్రసాద్ అన్న గారు లాంటి పెద్దలు చెప్పాలా? నా అభిప్రాయం, నా అనుభవాలు చెప్పడంలో తప్పేమన్నా ఉందా? ఓకే ఓకే సార్ సరే, ఇది సరే. మీ అనుభవాల గురించి కాదు కదా సార్. ఓకే ఓకే మీరు separate ఓకే debate ఓకే ఓకే గురించి ఓకే చెప్పుకోండి. పాయింట్లో పాయింట్లు ఏంటి? నా కడపలో ఏంటి? అనుభవాలని. కడపలో ఏంటి? ఏం ఇబ్బంది జరుగుతుందా మహానాడు తర్వాత? కడప కాదు, ఎక్కడ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా మాకు ఊడేది జారేది అయితే ఏమీ లేదు సార్. వీళ్ళు కడపలో కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందే కూడా పెట్టుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే వీళ్ళు మహానాడు కాదు కదా, ఇంక ఏ నెలకు ఒక మహానాడు పెట్టుకున్నా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలే ప్రధానం, వేరొకటి ఏది కూడా ప్రధానం కాదు. ఇవాళ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమానికి మించి మేము గొప్పగా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆ గొప్పలు చూపించినప్పుడే ప్రజలు వాళ్ళని ఆదరిస్తారే తప్ప వీళ్ళు కడపలో మహానాడు పెట్టుకున్నా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నివాసం దగ్గర మహానాడు పెట్టుకున్నా, లేదా నెలకు ఒక మహానాడు పెట్టుకున్నా వీళ్ళు చేసేదైతే ఏం లేదు. సంవత్సర కాలం దాటిపోయింది, ఈ రోజుకి జరిగింది ఏమీ లేదు. కేవలం ఏదైనా మాట్లాడితే అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రము చాలా తీవ్ర నష్టపాలైపోయింది, ఖజానా ఖాళీగా ఉందనే మాటలే. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 100 కోట్ల రూపాయలతో ఖజానా ఇచ్చినప్పుడు ఖజానా నిండు